వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఆనందంగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా భార్య భర్తలు ఎంతో హ్యాపీగా జీవితకాలం అంటే ఒక మరణించే వరకు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటామని చెప్పేసి ప్రామిస్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. ఒకళ్ళ కష్టాలు ఏదన్నా అవతల వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నేనున్నాను అంటూ అని చెప్పేసి ఆ పార్ట్నరు ధైర్యం చెబుతూ చక్కగా కాపురం చేస్తుంటారండి. అటువంటిది ఒక చాలా బాధాకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఎక్కడ? నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామంలో ఒక చాలా బాధాకరమైన సంఘటన. సుమలత 32 సంవత్సరాలు. ముగ్గురు అబ్బాయిలు కూడా ఉన్నారండి. ప్రస్తుతం అయితే నిండు గర్భిణి. అంటే ఇది 4వ కాన్పు అనమాట. 1, 2 రోజులైతే ఒక అబ్బాయో, అమ్మాయి పుట్టడానికి కూడా అవకాశం ఉంది. నిండు గర్భిణి. అటువంటి అమ్మాయిని గత కొంతకాలంగా బా భర్త నాగేష్ దుర్వ్యసనాలకి అంటే బానిసై ఇది ఆల్కహాల్‌కి, మద్యానికి బానిసై శారీరకంగా, మానసికంగా సుమలతని 32 సంవత్సరాల వయసున్నటువంటి సుమలతని చాలా బాధ పెడుతున్నాడండి. చాలా ఒక అమ్మాయి ఓర్చుకుంటుంది. పిల్లలున్నారు, ఎక్కడికెళ్తాము? ఎలా వస్తాయి డబ్బులు? ఈ పిల్లలతో ఇప్పుడు తను గర్భిణిగా ఉంది. డెలివరీ అవ్వాలి. అయినా సరే తను భరించింది. భరించి అతనొక దురాలోచన వచ్చిందండి ఇది. నిన్ను అడ్డు తొలగించుకుంటే నేను రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు, రెండో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. ఇక దానికి మద్యం కూడా తోడైందండి ఇది. దీంతో ఇంకా మానసికంగా హింసిస్తున్నాడు, శారీరకంగా హింసిస్తున్నాడు. కొట్టడం, తిట్టడం, ఇలాగా బూతులు తిట్టడం ఇలా చేస్తున్నాడండి ఇది. అయితే ఇతను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అడ్డు తొలగించుకోనుకొని ఫిబ్రవరి 22 తారీఖున ఒక ముహూర్తం పెట్టాడండి. ఏం చేశాడు? ఈ నాగేష్ నిద్రిస్తున్నటువంటి సుమలతని గట్టిగా తలదిండు పెట్టి అంటే ఈ పిల్లో పెట్టి అణిచిపెట్టేసి ఊపిరాడకుండా చేసేసి ఇంకా పైలోకానికి పంపించేశాడండి. ఎప్పుడైతే పైలోకానికి పంపించేశాడో చుట్టుపక్కల వాళ్ళకి అలాగే సుమలత పేరెంట్స్‌కి ఏం చెప్పాడంటే సహజ మరణం. ఏదో తేడా వచ్చింది. గర్భిణీ కదా! ప్రెగ్నెంట్ కాబట్టి ఏదో తేడా వచ్చింది. బిడ్డ తిరిగిపోయాడు. చాలా బాధపడింది. ఇంతలో లేచి చూసేసరికి తను లేదు. ఈ లోకంలో లేదు అని చెప్పేసి నమ్మించాడు. అందరిని నమ్మించడానికి ట్రై చేశాడు. కాకపోతే సుమలత అమ్మ అంటే ఈ నాగేష్ అత్తగారు ఈ యొక్క అల్లుడు నాగేష్ యొక్క ప్రవర్తనలో మాట్లాడే తీరు, పద్ధతి ఇవన్నీ చూసి కొద్దిగా అనుమానించిందండి. అనుమానించి తన చుట్టాలతో అంతా డిస్కస్ చేసి ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో వాళ్ళు ఒక శైలి ఉంటుంది. ఆ శైలిలో వాళ్ళు ఈ నాగేష్‌ని విచారించారండి. ఎప్పుడైతే కంప్లెయింట్ వచ్చిందో విచారించారు. విచారించేసరికి తను నిజం ఒప్పుకున్నాడు. ఏ విధంగా చేశాడు? ఎందుకు చేశాడు? కారణం ఏంటి? తను అవన్నీ కూడా రెండో పెళ్లి గురించి, అలాగే తను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తలదిండు ఎలా ఉపయోగించాడు? ఏ టైంలో చేశాడు? అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి నిర్ఘాంతపోయాడది. ఎంత అంటే కట్టుకున్న భార్య ఎంతో ఎన్నో సార్లు అతను సాయం చేసి ఒంట్లో బాగున్నప్పుడు కానీ అన్నం పెట్టుంటది. అన్నం తినిపించుంటది. ఇతను తాగేసి వచ్చినప్పుడు లేతే ఒంట్లో బాగున్నప్పుడు ఎన్ని సేవలు చేసుంటది. అటువంటి కనికరం లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. అయ్యో! ముగ్గురు పిల్లలున్నారు. ఇంకా రేపో ఎల్లుండో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా పైలోకానికి పంపించేశాడండి. చాలా దారుణమైన విషయం. అట్లా ఎలాగ చూసిన వాళ్ళకి అంటే ఈ సమాజంలో భార్యాభర్తలు ప్రేమ అన్యోన్యంగా ఉండేవాళ్ళు అంటే మానవ సంబంధాలు ఉన్నవాళ్ళకి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఎలా చేస్తున్నారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే పోలీసులకు వీళ్ళు దొరకరనుకుంటున్నారా? ఎవరికి అనుమానం రాదనుకుంటున్నారా? ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు? ఇంత ధైర్యం ఎలా వస్తుంది వీళ్ళకి? కనికరం లేకపోవడం, ప్రేమ లేకపోవడం, అసలు భయం లేకపోవడం. మనం దొరికితే మళ్ళీ జైలుకెళ్ళిపోతారు. జైలుకెళ్తే తల్లి పోయింది, తను జైలుకెళ్తాడు, పిల్లల్ని ఎవరు చూస్తారు? అన్న జ్ఞానం కూడా లేకుండా అలా చేశాడంటే చాలా దారుణమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను.
మీ మాస్టర్ దుర్గాప్రసాద్.